హలో ఎవ్రీవన్, అవిసె గింజలతో కారం పొడి చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అవిసె గింజల కారం పొడి టేస్టే కాదండి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రోజుకు ఒక ముద్దలో ఈ అవిసె గింజల కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మన ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు చాలా ఉంటాయి. అందుకే రోజుకు ఒక స్పూన్ అయినా తినడానికి ట్రై చేయండి కారం పొడి. కారం పొడి ఇడ్లీ దోశలోకే కాదండి, మనకి రోజు చేసుకునే ఫ్రై రెసిపీస్లో కూడా చాలా బాగుంటుంది కారం పొడి అనేది. ఒక్కసారి అయితే నా స్టైల్లో ఇలా అవిసె గింజల కారం పొడి అనేది మీరు కూడా ట్రై చేయండి. ఈ అవిసె గింజల కారం పొడి అనేది నేను కూర కారం పొడి అని పిలుస్తానండి, ఎందుకంటే ఇది కర్రీస్లో వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకే దీనికి పేరు అయితే నేను అవిసె గింజల కూర కారం పొడి అయితే పేరు పెట్టాను. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా అయితే రెసిపీ ఎవరు మిస్ చేయకండి. మీరు పిల్లలు కనుక హాస్టల్స్లో ఉన్న కారం పొడి ఖచ్చితంగా అయితే చేసి పంపించండి, ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ టేస్ట్కి టేస్ట్ అండి. ఎప్పుడైనా అన్నం తినబుద్ది కానప్పుడు ఇది ఒక ముద్ద వేసుకొని తినాలనుకుంటారండి, బట్ మొత్తం అన్నమే కారంతో తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది అవిసె గింజల కారం పొడి అనేది. ఈ అవిసె గింజల కారం పొడి అనేది ఫుల్ వీడియో నా పేరు కింద లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ప్రెస్ చేస్తే మీకు మాత్రం ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఈ కారం పొడి మీరు కనుక ఒక్కసారి రుచి చూడండి, ప్రతిసారి ఇంక ఇదే కారం పొడి చేసుకుంటారండి. ఖచ్చితంగా అయితే ఈ కారం పొడి ఫ్రై రెసిపీస్లో ట్రై చేయండి, మీకు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. రెగ్యులర్గా అయితే మనం సాంబార్ కారం అండ్ వెల్లుల్లి కారం వేస్తాం కదా, దానికి రీప్లేస్మెంట్గా ఈ కారంతో ట్రై చేయండి, మీ అందరికైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.